सिंदूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి కూడా చాలా బాగుంది. ఈ తులారాశికి మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. మీ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి మీకు బతుకుదెరువు లేకుండా చేసి ఇక ఇది రాదు, వాడు రౌడీ, వాడి దగ్గర తీసుకోలేము అనుకున్న వాడి దగ్గర నుంచి కూడా నీ డబ్బులు నీకు వస్తాయి. అది కాకుండా ఏదైనా నువ్వు చేసే ప్రతి వ్యాపారంలో నీకు బాగుంటుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది. వ్యవసాయదారులకు ఇంకా బాగుంది. మరి ఉద్యోగస్తులకు బాగుంది. ఇల్లు కట్టేవాళ్ళకి బాగుంది. అందరికీ ఎన్నో రకాలుగా బాగుంది. చెప్పాలంటే అన్ని రకాలకి కూడా ఒక్క రకంగా చాలు చెడగొట్టడానికి. ఇవాళ వర్షం కురిసిందండి. కాకర చెట్లు, పొట్ల చెట్లు, ఏమండి దొండ చెట్లు, ఇట్లాంటివన్నీ కూడా పందిరేసి పందిరికి పాకిస్తారండి. ఆ పందిరిన కాయలు ఉంటాయి. మా ఇళ్లలో పందిరేసి కాకర చెట్టు దొండ చెట్టు వేస్తే మెడలు విరిగేటట్లు కష్టపడి ఒక పెద్ద గంపకాయలు కోసేవాళ్ళం. ఒక పందిరికి ఒక చెట్టుకాయ కోసేవాళ్ళం. తీరా రే మొత్తం కోయండి అంటే మొత్తం కోసామనేవాళ్ళం. తీరా తెల్లారండి పండిపోతాయి దొండకాయలు. దాదాపు అండి 2 కిలోలు 3 కిలోలు పండిపోయిన కాయలు కనబడతాయి. ఆకులు చాటున కనబడవు. కాకరకాయలు దొండకాయలు కూడా అట్లా ఉంటాయి. మరి అట్లాంటి చెట్లు కూడా ఏమైపోయినాయి. ఇళ్లలో అయితే మెరక మీద చెట్టు వేశారు, అది బతికింది. ఇప్పుడు పొలాల్లో అంత మెరక పొలాలు చాలా తక్కువ. ఈ వర్షం వరదల దెబ్బకి మొత్తం నీళ్ళు వచ్చినాయండి. పొలంలో నీళ్ళు వచ్చి కూర్చున్నాయి. వరదల వల్ల పోయిన నీళ్ళు పోగా కనీసం పిక్కల్లోతో మోకాళ్ళతో నీళ్లున్నాయి. నువ్వు కాకర పందిరేసావు, పైన కాయలు బాగానే ఉన్నాయి. ఒక్క రోజు లోపల చెట్టు మొదలు కుళ్ళిపోయింది, చచ్చిపోయింది. చెట్టు పోయింది. కింద నుంచి పై పందిరుకున్న కాయలకి నీరు సప్లై రావటంలా. వెంటనే కాయలు కూడా కుళ్ళిపోతాయి, ఏం ఆగవు. మరి ఇంత కష్టపడి రైతు చేస్తే మొత్తం పోయింది. ఇవాళ మన పరిస్థితి ఏంది? కనీసం కూరగాయలు దొరకట్లా. ఈ కూరగాయలు దొరకాలంటే కనీసం 3 నెలలు పోతే కానీ 4 నెలలు పోతే కానీ కాస్త కూరగాయల రేట్లు తక్కువ వస్తాయి. మరి ఇంత పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఎన్ని ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే అంతా బాగుందండి. కూరగాయలు దొరకట్లేదుగా, నీకేమైనా తేలిగ్గా వస్తాయా? అందరితో పాటు ఖరీదు పెట్టి కొనుక్కోవాల్సిందే, నీకు తప్పదు. అదే కాదండి, చలి జ్వరాలు, జలుబు, వాంతులు, విరోచనాలు వాతావరణంలో వస్తున్నాయి. నీ జాతకం బాగుంది కదా, కనీసం వాంతులు విరోచనాలు రాకపోయినా జలుబు, దగ్గు దీంతో నెల రోజులు ఎడమడేస్తుందా? ఇది తప్పదుగా. నలుగురికి వచ్చిన సమస్య ఎవరిని వదిలిపెట్టరు. కాబట్టి ఎప్పుడు కూడా తండ్రి తాతలు చేసినటువంటి పాపము మిగతా వంశం 7 తరాలు అనుభవించాలి అని చెప్పింది. మనకు అన్ని దేశాల్లోకి హిందూ మతం, హిందూ దేవుణ్ణి పూజించే దేశం ఇండియా, భారతదేశం. ఈ భారతదేశంలో అమర్నాథ్ అనేది ఉంది.
ఎంతోమంది కష్టపడి అమర్నాథ్ వెళ్తారు. అమర్నాథు అమరేశ్వర స్వామి ఈశ్వరుడు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మరి వర్షం వచ్చి మరి మంచు అండలు పడి ఎంతోమంది చచ్చిపోయినారు. యాత్రకు పోయిన వాళ్ళు తిరిగి రాకుండా చచ్చిపోయినారు. సరే అట్లా ఉందంటే హరిద్వార్లో కూడా విపరీతమైన గంగ వచ్చి బిల్డింగులతో సహా కూలిపోయి చాలామంది చచ్చిపోయినారు. హరిద్వార్ అది గంగా జన్మస్థలం, గంగా పుట్టిన స్థలం. హరిశ్చంద్ర నాటకంలో మాట చెప్పాడు, హరిపాదోద్భవోద్భవనవుట జలములను ఆప్లావం చేసిన కురు పంకంబులడంగునంచు. మరి హరిద్వార్ గంగ గనక ఒక బొట్టు అయితే, హరిద్వార్ గంగలో స్నానం చేస్తే నీ వంశంలో మూల పురుషుడు చేసిన మహాపాపం కనీసం 20 తరాల నుంచి అనుభవిస్తున్న పాపం కూడా పోతుంది అని చెప్పింది. అటువంటి హరిద్వార్ కూడా మునిగిపోయింది. దాని తర్వాత ఋషికేశ్ అంటారు. ఋషికేశ్ అంటే ఋషులు ఉండేటువంటి స్థలం. అవన్నీ తిరిగా కాబట్టి చెబుతున్నా. ఆ ఋషికేశ్ మనం వెళితే, నేను 6 అడుగుల మనిషిని, నేను నుంచొని చేయితే కనీసం 7 అడుగులు పైన 7.5 అడుగులు వస్తుంది. మరి ఇంకా అంతకంటే ఎత్తున్నారండి. వాడు జడలు గీలకల దాకా ఉంటాయి. వాడు గోచి పెట్టుకుంటారు, కూర్చుంటారు. వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటారు. ఎవరినో రూపాయి ఇస్తాడని కూడా ఆలోచించారు. అటువంటి ఋషులు ఉండేటువంటి ఋషికేశ్ కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఎంతమంది పోయినారో తెలియదు. తర్వాత కాశీకి కూడా వరదలు వచ్చినాయి. కాశీలో గర్భాలయంలో కూడా నీళ్ళు పోయినాయి. సరే, ఉత్తర దేశం అట్లా ఉందండి. దక్షిణ దేశం ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని నేను చెబుతున్నా. తెలంగాణలో కూడా వరదల వల్ల ముందు వాన వచ్చిందంటే డ్రైనేజ్ పొంగుతుంది. ఆ డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. మా చిన్న వానకే ఇక పెద్ద వానలు వచ్చినాయి. డ్రైనేజీ నీళ్ళలోకి కూడా వచ్చినాయి. బోర్లు మునిగిపోయినాయి. బోర్లలో కూడా డ్రైనేజీ నీళ్ళు వచ్చినాయి. మరి పంపు నీళ్ళు, మంచినీళ్ళు, మరి ఆ నీళ్ళలో కూడా మరి ఈ బోరింగ్ నీళ్ళు, ఈ డ్రైనేజీ నీళ్ళు కలిసిపోయినాయి. దీనివల్ల రకరకాల వ్యాధులు వచ్చి చాలా బాధలు పడ్డాం. ఇవన్నీ వదిలేసేయండి. నా జన్మస్థలం గుంటూరు. గుంటూరు పక్కనే విజయవాడ. విజయవాడ కృష్ణానదిలో నీరు అమ్మవారు ముక్కు పుడక అంటుకుంటే ప్రపంచం మొత్తం మునిగిపోతుందని చెప్పింది. వరదలు వచ్చినప్పుడల్లా కూడా చిన్నతనంలో సైకిల్ వేసుకుని కూడా విజయవాడ పోయి ఎట్టా ఉంటుందో చూద్దామని ప్రకాశం బ్యారేజీ మీద నుంచొని చూస్తే బ్యారేజీ కింది నుంచే పోయినాయి. రైలు పట్టాల మీదకి రాలే. ఈసారి రైలు పట్టాలు కూడా మునిగినాయి. ఇంత నీరు వచ్చిందండి. ఇంత నీరు ఎందుకు వచ్చింది? పాపం పూర్తిగా పెరిగిపోయింది. స్వార్థం అంతకంటే పెరిగిపోయింది. చెయ్యరాని పాపం చేస్తున్నారు. పాపం చేసే వాళ్ళు 199 మంది అయిపోయినారు. స్వార్థంతో ఎవడు ఏమైపోయినా పర్వాలా, నేను బాగుండాలి, నేను సంపాదించుకోవాలి అనేటువంటి స్వార్థపూరితమైన లక్షణాలతోటి మరి ఎప్పుడైనా సరే జలమయం అయిపోతే కానీ యుగం మారదు. యుగం మాత్రం మారే రోజులు కావు. మరి బెదవాడ కనకదుర్గ ముక్కుపోగు అంటడం అంటూ జరగదు. ఎందుకంటే కలియుగం మొదటి భాగమే, మొదటి పాదమే. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. దీంట్లో 3 వంతులు జాతీయ లీటికి 80 వంతులు నాశనం అయిపోవాలి. మళ్ళీ 20 వంతులు మిగలాలి, బతకాలి, బాగుండాలి. అట్లా మనం బాగుండాలనే ఉద్దేశం ఎవరికన్నా ఉంటే ముందు మీ ఇష్టదైవాన్ని ఈ మహాపక్షాల్లో తల్లిదండ్రులకి శ్రాద్ధ విధులు పెట్టండి. ఇట్లా పెడితేనే మీకు ఎప్పుడైనా మీకు మంచి అనేది జరుగుతుంది. దీనివల్ల కాలసర్పదోషం, కుజదోషం, సంతానం లేకపోవటం వస్తుంది. తండ్రి తద్దినం పెట్టినప్పుడు తండ్రి, తాత, ముత్తాత 3 పిండాలు వస్తాయండి. తండ్రి తర్వాత తాత, మధ్య పిండం. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఆ తద్దినం పెట్టినప్పుడు మధ్యపిండం తింటే సంతానం కలుగుతారని శాస్త్రం చెప్పింది. పుట్టారు అన్నీ ఉంటే
ప్రతివాడు నాకు ఒంటి మీదకి దేవుడు వస్తాడు. ఒంటి మీదకి దేవుడు రావాలి అంటే నాకు ఇప్పటికి 80 సంవత్సరాలు. ఆంజనేయం చేశా, రామతారకం చేశా, లక్షలు కోట్లు ఇంకా చేస్తున్నాం. చచ్చే వరకు చేస్తాం. ఎందుకంటే మంత్రం చెప్పినప్పుడు అక్షరం మీద లక్ష్యం కలిగి చేయడా నీకు జన్మ సార్థకం అవుతుందని చెప్పారు. అక్షరం మీద లక్ష్యం కలిగి చేస్తున్నాం. మా ఒంటి మీదకి ఏ రోజు దేవుడు రాలే, వచ్చి మా దేవుడు కనపడలే. దేవుడు అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే 1000 కళ్ళు ఉన్నాయిట, 1000 తలకాయలు ఉన్నాయిట, 2000 కళ్ళు ఉన్నాయి. ఒక్క కన్ను భూమి ఆకాశం అవుతుందిట. ఆ దేవుడిని చూడగలవా? దేవుడు కనపడ్డాడు, దేవుడు నేను చూచాను, దేవుడు నా ఒంటి మీదకి వచ్చాడు అన్న మాట నిజమో అబద్ధమో నేను చెప్పడం కాదు, మంత్రంలో ఉంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభు అని ఉంది. అది వేదం ఎవరు సృష్టించింది కాదు. అటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేరు, చూడబోరు. స్వస్తి. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు పొరపాటు కట్టేయండి. ఈ తులారాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.